ఈ సొరచాపతో నెల్లూరు స్టైల్లో పిట్టు చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ద నేచర్. సొరచాప నీట్ గా దొంగకొని రెక్కలు అయితే కోసేసాం. ఈ సొరచాపలో కోళ్ళ గుడ్లు ఉన్నట్టు దీంట్లో కూడా గుడ్లు ఉన్నాయి. ఇంకా పొయ్యి మీద సట్టు పెట్టుకొని నీళ్లు పోసుకొని ఉప్పు పసుపు పొడి వేసి మన సొరచాప ముక్కలు కూడా దీని మీద వేసేసి మూత పెట్టి బాగా ఉడికించాం. కాసేపటి తర్వాత దించేసుకొని ఈ విధంగా తోలు తీసేసుకున్నాం. ఇలా నీట్ గా తోలు వచ్చిందంటే సొరచాప బాగా ఉడికిపోయిందని అర్థం. తర్వాత ఈ చేపలోని నీరంతా ఈ విధంగా పిండేసుకోవాలా. మనం చేసుకునేది పిట్టు కాబట్టి ఈ సొరచాప ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా నలిపియాలా. తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని నూనె పోసుకొని పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు కరింపాక వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర తెల్లగడ్డలు కూడా వేసుకున్నాం. ఇవి బాగా ఆగనిచ్చి సన్నగా దొరుకునే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు సాల్ట్ కొద్దిగా పసుపు పొడి వేసుకుని ఎర్రగడ్డలు బాగా వాడుచుకున్నాం. ఇందాక మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న సొరచాపను కూడా దీంట్లో వేసేసి బాగా కలిపెట్టుకున్నాం. ఇంకా మిరప్పొడి మిరియాల పొడి చల్లేసి ఒక్కరంతా కలిపెడితే చూడండి మన సొరచాప పిట్టి ఎంత బాగా అయితే రెడీ అయిందో. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కింద దించేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని దీనిలోకి మన నెల్లూరు స్పెషల్ పప్పులు వేసుకొని ఈ సొరచాప పిట్టు నంచుకొని తింటా ఉంటే టేస్ట్ కతక్కనుంది. వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.